సూపర్‌గా ఉన్నా చెప్పాలి అంటే. బట్ కాకపోతే మీ అందరిని మిస్ అవుతున్నాను. నేను రెగ్యులర్‌గా అయితే మీకు కంటెంట్ చేసి పోస్ట్ చేస్తుండే కదా! సో, అదొక్కటి మిస్ అయింది అంతే. మిగతా అంతా బాగుంది. కాకపోతే ఇలా చాలా డేస్ తర్వాత మీ ముందుకి వచ్చేసాను కాబట్టి రమణి పాత లైఫ్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుండే కదా! ఎవ్రీడే ఒక కంటెంట్ ఆల్టర్నేట్ డేస్‌లో మీకు మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తుండే. నాకు ఎవ్వరు అవసరం లేదు చెప్పాలంటే వ్లాగ్ చేయాలంటే. నా పక్కన ఎవరైనా ఒక్కరుంటే సరిపోతుంది నాకు. నేను ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతా, ఇట్లా వాకింగ్ చేసుకుంటా, ఇట్లా కెమెరా పట్టుకొని వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు 3 మంత్స్ నుంచి ఎగ్జాక్ట్‌గా 3 మంత్స్ కంప్లీటెడ్. 4th మంత్ నుంచి మొత్తం ఇంట్రోవర్ట్ టైప్ అయిపోయాను చెప్పాలంటే. నా పాస్ట్ 2 వీడియోస్ చూసే ఉండొచ్చు మీరు. ఎంత ఇంట్రోవర్ట్ అయిపోయానంటే అంత సైలెంట్ రమ్మని నేను ఎక్కడ చూడలేదు అసలు. నన్ను నేనే గుర్తుపట్టట్లే అనమాట. అంత ఇంట్రోవర్ట్ టైప్ అయిపోయి, అంత సైలెంట్ కామ్ టైప్ అట్లా అయిపోయినా. ఎప్పుడు చూసినా రమ్మని స్మైలింగ్ ఫేస్ తోటే ఉంటుంది. ఇంకా ఇప్పుడు రీసెంట్గా నేను మాస్క్ పెట్టి కవర్ చేస్తాను. ఏదో మూవీలో రేసుగుర్రం మూవీ హీరోయిన్ టైప్ సైలెంట్ అయిపోయి అసలు వితౌట్ ఎక్స్ప్రెషన్ స్మైలింగ్ ఏముండదు. జస్ట్ మాస్క్ పెట్టుకొని అంతే. మార్నింగ్ 8 నుంచి 5:30 వరకు అట్లా మెయింటైన్ చేస్తున్నా. ఇంకా ఆ తర్వాత మన వల్ల అవ్వదు. ఒక్కొక్కసారి నా నుంచి కోపం బయటికి వచ్చేస్తుంది చూడు. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ బాటిల్ తీసుకొని బయటికి వచ్చేస్తా. ఏం చేయలేను, ఎవరితో మాట్లాడలేము మనం, అందరి కొత్త. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏమనుకుంటున్నా అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆల్రెడీ 10:30 అవుతుంది. ఇప్పుడు నాకు ఫుల్ నిద్ర వస్తుంది చెప్పాలంటే. మార్నింగ్ 5:45 6:45 అదే కదా, అందరు చూసి షాక్ అయితే రమ్మని 5:40కి ఎందుకు లేస్తుంది అని చెప్పేసి. 6:45 యాక్చువల్లీ. 6:45కి లేచి నేను ఫ్రెష్ అప్ అయి నేను వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి 7:45కి 7:45కి ఇంట్లో నుంచి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, లేకపోతే అట్లనే తీసుకొని వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ ఇంకేముండదు, బాక్స్లో అన్నీ పెట్టుకొస్తుంది, ఆ బ్యాగ్లో పెట్టేస్తుంది. ఆ బ్యాగ్ ఉండని ఇంత నా కెమెరా బ్యాగ్ పెట్టుకొని పోతున్నా. ఇంకేమవుతుంది తెలుసు, నా బ్యాగ్లో అంబ్రెల్లా 3 బాక్సెస్. మనకున్నది ఓన్లీ 1 hour బ్రేక్. ఓన్లీ 1 hour బ్రేక్ ఉంటుంది. 1 hour బ్రేక్లో అందులో 20 minutes ట్రైనింగ్ బ్రేక్ పెట్టమంటారు. చలో బ్రీఫింగ్కి వెళ్ళి గాదర్కరా అని చెప్పేసి ఇంకా నయం నేను అది చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ 10:30కి మాకు బ్రీఫింగ్ ఉంటుంది అనమాట. చలో బ్రీఫింగ్కి వెళ్ళి గాదర్కరు అంతే. ఇక్కడ ఎవరిని ఇమిటేట్ చేస్తారో చెప్పాలంటే. ఏమంటున్నా అంటే అట్లా స్టార్ట్ చేయలేను కదా. బర్త్డే ఏదైనా సరే కొంచెం కొంచెం పక్కా తీస్తాను నేను. డే ఇన్ మై లైఫ్ 1 year బ్యాక్ ఎలా స్టార్ట్ చేస్తానో అలా కాకుండా రియలిస్టిక్గా చేస్తాను అనమాట. నేను రియల్గా ఏం చేస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అది మొత్తం జస్ట్ ఒక 5 second క్లిప్స్ అయినా సరే యాడ్ చేసేసి పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఏదో ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసిన. అది కూడా కెమెరా ఛార్జింగ్ పెట్టి మరి ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన 10:30. ఇప్పుడు నేను 10:30 టైం పండుకుంటుండే కూడా చెప్పాలి. ఓకే గైస్, గుడ్ నైట్. ఈరోజు అయితే నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా అసలు టైం లేదు. మా మమ్మీ అడుగుతుంది బాక్స్ బ్యాగ్లో పెట్టాలంటే ఓకే అని చెప్పేసి అంటున్నాను. ఆల్రెడీ 7:30 అయితే అయ్యింది. ఇంకా 10 minutesలో నేను ఇప్పుడు ఎలా రెడీ అవ్వాలి. కాకపోతే అయినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను సాంగ్ పెట్టేసి.
ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినా. జస్ట్ ఒక మాస్క్ పెట్టుకుంటే మాత్రం ఫైనల్ లుక్ అయిపోతుందనమాట. యెస్. అంతే ఇంకా వెళ్ళిపోవడమే. సీరియస్‌లీ చెప్పాలంటే నాకు ఇలాంటి వ్లాగ్స్ అయితే చాలా చాలా ఇష్టం. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సూపర్ ఫన్ ఉంటది తెలుసా! అసలు ఎర్లీ మార్నింగ్ వాక్ అంటే ఎంత బావుంటదంటే అంత బావుంటది. సో గైస్ అట్లయితే వచ్చేసాను నేను ఆఫీస్కి. చలో టుడే ఈరోజు అయితే నా అవుట్ఫిట్ ఇదే అనమాట. ఆల్రెడీ చలో ఎప్పుడైతే వెళ్ళిపోదాం తొందరగా లాగిన్ చేసేస్తే. సో 5:30కి వెళ్ళిపోవాలి ఈరోజు కూడా. ఎస్. ఈరోజు మా మమ్మీ గోబీ రైస్ చేసిందనమాట. నాకు చాలా ఫేవరెట్. అందుకే అని చెప్పేసి నేను 10 మినిట్స్‌లో మాత్రం కంప్లీట్ చేసేసాను నా లంచ్ కూడా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మళ్ళీ నా సిస్టమ్ ఇష్యూ వచ్చేసేది. పాస్వర్డ్ మర్చిపోతా మళ్ళీ. ఒక్కరోజు వీక్ ఆఫ్ తీసుకున్నా అంటే నేను నా డొమైన్ ఐడి పాస్వర్డే మర్చిపోతాను. తొందరగా వాటర్ తాగేసైతే ఇప్పుడు వెళ్ళిపోతా లోపలికి. ఫైవ్ 5:30కి లాగౌట్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా బయటికి రాగానే గణేష్ కనిపించారు. సో ఎక్కడికి వెళ్తున్నానంటే బల్కంపేట్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పేసి అంటున్నారనమాట వీళ్ళు. ఇక్కడ ఉన్నాయేమో షూ. ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ ఏం షూ ఉంది? ఇక్కడ ఏం లేదు. ఆడ పైన వేరే షూ ఉంది. ఇది ఓపెన్ చేయాలనుకోవచ్చు. కొంచెం సేఫ్ రిలాక్సేషన్. ఇది చాలు 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 చాలు. హలో గైస్, చాలా రోజులైంది అట్లా పైన కూడా. కూడా ఏం ఆలోచిస్తుంది? ఆఫ్టర్ సో లాంగ్ టైం. ఏ హాయ్, హౌ ఆర్ యూ? ఎట్లా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. ఎవరి అమ్మాయి? అదే నేను చేస్తున్నా చూసావా అంటే? అచ్చా, ఆ కంపెనీ చేస్తున్నా. అవునా? హాస్టల్ హాస్టల్ ఉంటారా? నేను నార్మల్గానే. హాయ్, ఏంటి నేమ్? ప్రణతి. సూపర్. గేమ్ ఆడుతున్నానా? ఏం గేమ్? ఏం లేదు, జస్ట్ నార్మల్గా చాలా రోజులు అయింది కదా అందుకే వచ్చిన. ఏం గేమ్ ఇది? మీరు కనిపించట్లేరు ఆయన, మీరు అస్సలు కనిపించట్లేదు. నేను నార్మల్గా వాట్ ఎల్స్ గైస్? ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్పాలి అంటే నేను ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూకి రిప్లై ఇవ్వడం, యూఆర్ వెల్కమ్ అని చెప్పడం అనేది మర్చిపోయినా. సీరియస్లీ యూఆర్ వెల్కమ్ అని చెప్పడం మర్చిపోయినా. చెప్పడమే మర్చిపోయినా నేను అసలు 3-4 months నుంచి. అయితే ఏమైంది ఈరోజు మా మేనేజర్ ఏం చెప్పిండు తెలుసా? మేనేజర్ ఏం చెప్పిండంటే థ్యాంక్ యూ అని చెప్పిండు. నేను వెల్కమ్ అని అనకుండా నేను ఎట్లా తెలుసా ఒక 5-6 seconds వరకు ఐస్ బ్లింక్ చేయకుండా అట్లనే చూస్తున్నాను. నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది, నేను లేట్ రియలైజేషన్ కదా ఏదైనా సరే. 30 seconds అయిపోయిన తర్వాత అనుకుంటున్నా, అరే నార్మల్ పీపుల్ని ఇగ్నోర్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, అక్కడ మేనేజర్ ఏమనుకుంటున్నారమ్మా అని. అసలు నేను అంతవరకు ఏం ఆలోచించలేదు. వర్షం పడుతుంది అనుకుంటా, పడితే పడని, ఏం చేసేది ఉంది. మరి ఎందుకంటే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఆకలి వేస్తుంది, బయటకు పోయి తిందాం అనుకుంటున్నా. శ్రావణిని రమ్మంటే శ్రావణ్ రావట్లే. ఏం చేయాలి చెప్పు?
రెడీ అయిపోవాలా ఏమన్నా నార్మల్గా వెళ్ళిపోతే సరిపోతుంది కదా. ఏమైంది బాగా వెళ్ళిపోతున్నారా? వర్షం పడుతుందనా? సరే సరే బాయ్ బాయ్. నేను కూడా వస్తా ఒక 5 minutes తర్వాత. నేను కూడా వచ్చేస్తా అంటున్నా. చాలా రోజుల తర్వాత మంచిగా ఉంది. మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం క్లిప్స్ అక్కడక్కడ క్లిప్స్ ఎడిట్ చేసిన, కానీ అయినా కూడా నేను కొంచెమే తీసిన, ఎక్కువ తీయలేదు. బట్ ఇప్పుడు మనకి ఫుల్ డే బ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి సో గైస్ వాయిస్ వస్తుంది అక్కడి వరకు వస్తుంది, నాకు తెలిసి ఎందుకు రాదు. సో ఎట్లయితే అయిపోయింది కదా. కొంచెం సేపు కింద ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టిన, ఛార్జింగ్ పెట్టేసి పైన ఒక 10-15 minutes అట్లా పైనకి వెళ్ళేసి వచ్చిన. ఇంకా వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి సో ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేద్దాం. ఎందుకంటే నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తే కనుక మనకి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే అవసరం కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే బయట వర్షం పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. నేనైతే ఎప్పుడు ఐ మూవీలోనే చేస్తాను, చాలా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు చెప్పాలంటే. కొంతమంది ఐ మూవీలో రాదు అంటారు, బట్ ఐ మూవీ ద బెస్ట్ ఆప్షన్ చెప్పాలంటే వీడియో ఎడిటింగ్ యూట్యూబ్కి. అంతకంటే సింపుల్ ఆప్షన్ రావాలంటే యూట్యూబ్లో అంటే ఇన్ షార్ట్. నాకు ఎప్పుడైనా ఎక్కువ టైం ఉందనుకోండి నేను ల్యాప్టాప్లోనే చేసేస్తాను. చాలామంది కైన్ మాస్టర్ వీడియో యూజ్ చేస్తారు, అదేందో నేను ఎప్పుడో ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేయడానికి ఓపెన్ చేసిన, కానీ ఎందుకంటే చాలా టఫ్ అనిపించింది. అందులో అన్ని డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా. ఐ మూవీ అయితే చాలా సింపుల్ ఉంటుంది. మనము ఎక్కడి వరకు అయితే వీడియో చేసుకోవచ్చు అక్కడి వరకు కట్ చేసి మిగతా అంతా డ్రాగ్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఏమంటే జస్ట్ నేను ప్లగ్ ఇన్సర్ట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇస్తాను. చూడండి ఇట్లా ఎంటీ ఉన్నప్పుడు మన రూమ్లో ఎంత నా వాయిస్ ఇంత పెద్దగా వినిపిస్తుంది. అదే అందరు ఉన్నప్పుడేమో అసలు అమ్మాయి నోటి నుంచి అసలు వాయిస్ కూడా వినిపించదు. మినిమం ఈరోజు అయితే చాలా షార్ట్ క్లిప్స్ ఎడిట్ చేశాను కదా. అప్పుడే పీనట్ బటర్ బ్రెడ్ తిన్నా అంతే, ఫుల్ ఆకలిస్తుంది వచ్చిన ఈ టైం వరకు. 2 hours కంటిన్యూస్గా వచ్చి తర్వాత రీల్స్ చూస్తా, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకెప్పుడు కొంచెం మాత్రమే ఎడిట్ చేసిన నేను, కొంచెం అంటే ఒక 40% కూడా ఎడిట్ అవ్వలేదు. బట్ స్టిల్ చేస్తా. ఈరోజు ఎడిట్ చేస్తేనే కదా రేపు మార్నింగ్ మీకు కరెక్ట్గా 8:30కి పోస్ట్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి డైలీ బ్లాగ్స్ కూడా ఎట్లా సెట్ అవుతుందో మనకి సెట్ అవ్వదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఏప్రిల్ టైంలో స్టార్ట్ చేసిన కదా. కాకపోతే నాకు అంత రియలిస్టిక్ టైప్ అనిపించలేదు లాస్ట్ టైంది. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఒకటి డ్రాగ్ చేయకపోయి ఇంకొకటి డ్రాగ్ చేస్తున్నాను క్లిప్. అంటే ఆర్డర్లోనే. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ అయితే బ్లాగ్స్ అయితే చేద్దాం మనం ఇట్లా కంటిన్యూస్గా. నెక్స్ట్ ఇంకొక 1.5 hours 2 hours 12 అవుతుంది ఇంకా ఆటోమేటిక్గా మనకి వీడియో ఎడిట్ చేయాలంటే. అండ్ గాయస్ ఇక్కడ మా మమ్మీ చపాతీ చేస్తుంది, సూపర్ టేస్టీ చేస్తుంది తెలుసా. మా మమ్మీ చెప్పాలంటే ఇన్స్టెంట్గా చేసేస్తాను, నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా వెయిట్ చేయకుండా తినేస్తా.
అండ్ చపాతీ విత్ ఆలూ ఫ్రై సూపర్ కాంబినేషన్ ఉంటది కదా! నాకు కూడా చాలా ఇష్టము. అండ్ ఇంకొకటి తెలుసా మీకు? నాకు కాకరకాయ అంటే చాలా చాలా ఇష్టమనమాట. ఆ రోజు చేసిన రోజు నేను 2 టైమ్స్ తింటాను. సరే గాయ్స్, ఇంకా ఇప్పుడు ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత వీడియో అనేది స్టాప్ చేస్తాను నేను. ఎందుకంటే వీడియో నేను క్రియేట్ చేసేసాను కదా! ఇంకా సరిపోతది ఈ రోజుకైతే. సో, తర్వాత నాకు ఎడిటింగ్ అనేది ఉంటది కదా! 12:30, 1, 2 అవుతది నాకు తెలుసు ఎలా అయినా. నాకు ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా! సో, ఫస్ట్ ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ నాకేంటి అంటే ఏదైనా సిరీస్ లేకపోతే సాంగ్స్ అనేది పక్కా సెలెక్ట్ చేసుకుంటా. ఆ తర్వాతనే ఫుడ్ స్టార్ట్ చేస్తాను నేను. సో, అట్లా ఉంటది మనతోటి. క్రేజీ ఉంది కదా అసలు ఈరోజు వీడియో అయితే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై బాయ్. టేక్ కేర్.